కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లోనే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఆయన భార్య పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. మరి కాసేపట్లో సీదిరి అప్పలరాజుని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అప్పలరాజు అరెస్టు నేపథ్యంలో పలాసలో ఆంక్షలు విధించారు. సెక్షన్ 163 BNSS కింద ఆంక్షలు విధించారు తహసీల్దార్. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం పలాస కాశీబుగ్గలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఆంక్షలు విధించినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే సీదిరిని కోర్టులో ఎప్పుడు ప్రవేశపెడతారు? మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరిచేందుకు రంగం సిద్ధమవుతుంది. అయితే యాక్చువల్లీ కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం తీసుకువెళ్ళాలి. దానికి సంబంధించి కూడా పలాస సిహెచ్సికి తీసుకువెళ్తారని అంతా భావించినప్పటికీ కూడా ఈ యొక్క కార్యకర్తలు హడావిడి బయట ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైద్యులనే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడే చెకింగ్స్ పూర్తి చేసి ఇక్కడ నుంచి నేరుగా కోర్టుకి తీసుకువెళ్లేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. చూడొచ్చు, మొత్తం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పలాసలో మొత్తం పోలీస్ ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి. సెక్షన్ 163 BNSని అమలు చేశారు. గుంపులుగా ఉండకూడదు, సభలు సమావేశాలు ర్యాలీలు వంటివి కూడా నిర్వహించకూడదని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ పోలీసుల్ని కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే నిన్నను కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన అరెస్ట్ చేసిన నేపథ్యంలో భారీగా కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు, ర్యాలీలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా పోలీసులు అటు టెక్కలి ఇన్ఛార్జ్ పేరాడ తిలక్తో పాటు మరికొంతమంది నాయకులు, కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేయడంతో పాటు పేరాడ తిలక్తో పాటు మరికొంతమందిని నిన్నను నైటే అదుపులోకి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ఇన్ను కోర్టు ముందు హాజరుపరిచి ఒకవేళ కోర్టు ఆదేశాల మేరకు తర్వాత తదుపరి చర్యలు తీసుకొని ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మొన్ననే యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్పలరాజు అప్లై చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా హీరింగ్ ఈ రోజుకి వాయిదా పడింది. వాయిదా పడినప్పటికీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు అది కూడా మరి ఇంకా అది కూడా అమల్లోకి వచ్చే అవకాశం అయితే లేదు. మళ్ళీ ఆయన బెయిల్కి ఒకవేళ అరెస్ట్ అయితే కనుక మళ్ళీ ఆయన బెయిల్కి అప్లై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా పలాస మొత్తం కూడా పోలీస్ పహారా నడుమ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.